క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాది దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నికృపగల నామములు లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా, నీ సన్నిధానంలో మేము ఎలా ఉండాలో నేర్చుకునే వారిగా సహాయం దయచేయండి ప్రభా. నాయనా, నీ మందిరంలో జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి నాయనా. మా యొక్క జీవితంలో తండ్రి నాయన నాయన అనేక విషయములు తెలుసుకోవడానికి కృప చూపించండి నాయన. నీ మందిరానికి వస్తున్నాం, అసలు ఏం నేర్చుకుంటున్నామో నాయన అర్థం కాని జీవితాలు అనేక మంది జీవించుచుండగా దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి నీ కృప దయచేసి నీ సన్నిధి నన్ను అనుగ్రహింప చేయమని, చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దావీదు దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? మనము దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు, మందిరంకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటండి? జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనం దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎలా నడుచుకుంటున్నాం అని ఆలోచిస్తే మన యొక్క జీవితంలో దేవుని సన్నిధానంలో అనాలోచితంగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి కదండి. ఆ ప్రాధాన్యతను మనం ఇస్తున్నామా లేదా అనేది ఆలోచించవలసిన వారమైనా. ఒక దైవ సేవకులు మాట్లాడుచున్నప్పుడు ఆ వాక్యాలు కొన్ని సందర్భాల్లో మనల్ని ఉద్దేశించి అవి మనల్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఉంటాయి. అప్పుడు ఆ యొక్క మాటల ద్వారా మనం ఏం చేయాలండి? మన జీవితాన్ని సరిచేసుకునే వారిగా ఉండాలి. అంతేగాని దేవుని సన్నిధానంకి వెళ్ళి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నా కూడా మన ప్రవర్తన, మన ఆలోచనలు మారకపోతే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినా దేవుని సన్నిధానానికి రాకపోయినా ఒకటే అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం నేర్చుకున్నది మనం ఏం వేయాలండి? అనుసరించాలి, నడవాలి. అంతేగాని దేవుని సన్నిధానంగా భక్తి గలవారిగా మనం ఉంటూ బయట మనం మనకి నచ్చిన విధంగా జీవిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు. ఒకవేళ మన చుట్టూ ఉన్న మనుషులు చూడకపోవచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజము మనల్ని చూడకపోవచ్చు, మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులు మనల్ని చూడకపోవచ్చు, కానీ మందిరంలో ఎలా ఉన్నాం, బయట మన ప్రవర్తన ఎలా ఉంది, అవన్నీ ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. ఒకానొక దినాన్న మనం తీర్పులోకి వెళ్ళినప్పుడు భూమి ఆకాశములు కూడా మన మీద సాక్ష్యం పలుకుతాయండి. దేవుడు భూమి ఆకాశములను మన మీద సాక్ష్యంగా ఉంచానని దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. అనుకోవచ్చు కదా, నేను ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాను, నేను ఇలా చేస్తే తప్పేంటని. అంటే మనం ఒంటరిగా ఉన్న మన ప్రవర్తన, మనం 1000 మందిలో ఉన్న మన ప్రవర్తన ఎలా ఉండాలండి? ఒకటే రీతిగా ఉండాలి. అంతేగాని దేవుని సన్నిధానంలో భక్తి గలవారిగా నటిస్తూ లోకంలో ఇచ్చలివిడిగా తిరుగుతూ భక్తి గలవారిగా దేవుని మందిరంలో నటించడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కానీ చుట్టూ ఉన్న సమాజాన్ని నువ్వు మోసం చేయొచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుని మోసం చేయడానికి ఎవరికి వీలు లేదు కదండి. మన చుట్టూ ఉన్నవారు మోసపోతారు. అయ్యో, ఇతను మంచి వ్యక్తి, లేకపోతే ఈ మంచి వ్యక్తి ఇలా ఉన్నది, ఇతరులకు సహాయం చేస్తుంది, అమ్మో ఎంత మంచి వ్యక్తి. వాళ్ళ వెనకాల ఉండేవి కొన్ని రహస్యాలు తెలిసినప్పుడు వీడా లేకపోతే ఇదా అని వారి గురించి మాట్లాడుకుంటాం. అంత నీచమైన పనులు చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో. దేవుని సన్నిధానంలో భక్తి గలవారిగా నటించేస్తూ లోకాల్లో అన్యాయంగా, అక్రమంగా సంపాదిస్తున్నారు. అది దేవుని దృష్టిలో అన్యాయం
అన్యాయమైనది కదండి. అన్యాయం చేసిన వారి దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. నువ్వు అన్యాయంగా సంపాదించి దేవుని సన్నిధానంలో ఒక మంచి పాత్రను పోషించినంత మాత్రాన నీ పాపమునికి క్షమాపణ ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే మనము నీతి నిజాయితీలు కలిగి సంపాదించాలండి. మన సంపాదన అన్యాయంగా వీరివి దోచుకునే వారిగా ఉండకూడదు. అన్యాయంగా సంపాదించిన సంపాదన ఏ విధంగా అయితే నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావో ఆ విధంగానే అవి అయిపోతాయి. ఎందుకంటే ఏదో సమస్య నీ కుటుంబంలో వస్తుంది, ఏదో అనారోగ్య పరిస్థితులు నీ కుటుంబంలో వస్తాయి. వాటికి వేలుకు వేలు నువ్వు ఖర్చు పెడతావు. నువ్వు అన్యాయంగా సంపాదించిన సంపాదన ఎక్కడ ఉంటుంది? అవి ఎక్కడ చేరతాయండి? హాస్పిటల్ పాలవుతాయి. లేకపోతే ఏదన్నా కొన్ని పరిస్థితులు కలిగినప్పుడు ఏదో విధంగా ఆ ధనం అనేది ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనం ఏది సంపాదించినా నిజాయితీగా సంపాదించాలండి. మనం ₹1 సంపాదించినా లేకపోతే ఒక ₹10 సంపాదించినా మనం నిజాయితీ కలిగి సంపాదించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడండి. మరి అలాంటి రీతిగా మనం హెచ్చింపబడాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. దైవ సన్నిధిలో ఒక విధమైన ప్రవర్తన, లోకంలో ఒక విధమైన ప్రవర్తన కలిగి మనం ఉండకూడదు. మరి దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్తున్నావు. దేవుని సన్నిధానం ఏం తెలియజేస్తుందండి? మరి ఇష్టానుసారంగా నిన్ను బూతులాడమని చెప్తుందా? మరి దేవుని సన్నిధానం నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఒక గౌరవమైన స్థానాన్ని నువ్వు కలిగి ఉండి లోకంలో నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? భయంకరమైన నీచమైన మాటలు, భయంకరమైన బూతులాడుతున్నావు. అవి దేవునికి ఇష్టమైనవా? అసలే అలాంటి ప్రవర్తన కలిగిన వారు దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైన పాత్ర పోషించే హక్కు ఆ వ్యక్తికి లేదండి. అవన్నీ మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా మరి దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం అనాలోచితంగా ఉంటే మరి వెళ్ళకపోయినా వ్యర్థమే కదండి. మరి అమ్మాయి ఎంత తొందరగా ప్రార్థనకి వెళ్ళిపోతుందో, ఎంత భక్తి కలిగిందని మనుషులు చెప్పుకుంటారేమో. మన భక్తి ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తూ ఉంటాడు. అలానే మరి ఒక వ్యక్తి చూసినట్లయితే, ఒక వ్యక్తి కాదండి, చాలామంది సినిమాలకి వెళ్తూ ఉంటారు కదా. మరి సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మరి ఆ యొక్క టికెట్ ₹1000 500 ఎంతో అయినా వాళ్ళు బుక్ చేసుకొని ఆ సినిమాని చూడడానికి వెళ్తారు కదండి. వెళ్ళినప్పుడు సినిమా హాలు తలుపు యువతల ఉంటారా? మరి సినిమా హాల్ లోపల ఉంటారండి. ఏ వ్యక్తి కూడా సినిమా హాలు తలుపుల యువతల ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీలైతే ఫ్రంట్ సీట్లు మరి సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు కదండి. మరి అలానే మరి దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు మరి మందిరము లోపల ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుందా, లేకపోతే మందిరము యువతల ఉంటే ఆశీర్వాదం వస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి. దేవుని సన్నిధానం మనం ఎక్కడ ఉండాలండి? మందిరము లోపల ఉండాలి. మరి మందిరం లోపల ఉండి మరి వీలైతే ముందు కూర్చోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే మనకున్న స్థలంలోనే మనం కూర్చోవాలి. అంతేగాని మరి యొక్క మందిరం తలుపు యువతలు ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు. దానివల్ల మరి అటు ఇటు వాహనాలు వెళ్తూ ఉంటాయి, వేయోకి మాటలు వినపడుతూ ఉంటాయి. మన ఆలోచన వాక్యం వైపు ఉండదు కానీ ఎటువైపు తిరుగుతుందండి? ఇలా ఎవరు వెళ్తున్నారా, ఎవరు వస్తున్నారా, ఇవే ఆలోచనలు మనలో ఉంటాయి. అనుకోవచ్చు నేను కరెక్ట్గానే వింటున్నానని, కానీ అలాంటి పరిస్థితి బయట కూర్చున్న వారికి ఉండదండి. మనం ఎప్పుడైతే మందిరము లోపలికి వచ్చి దేవుని వాక్యం వింటామో అప్పుడే ఆశీర్వాదము. నువ్వు మందిరం లోపలికి రాకున్నా నువ్వు బయట కూర్చుంటే ఆశీర్వాదం ఎంత మాత్రము నీకు రాదు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధానంకి వచ్చినా రాకపోయినా ఒకటే. మరి దేవుని మందిరం ఎందుకు కట్టుకున్నామండి? మరి అలానే విడిచిపెట్టేసి అందరూ బయట కూర్చుని వాక్యము ప్రకటించుకోవచ్చు కదా. ఒక మందిరం అంటూ ఎందుకు ఏర్పాటు చేసుకోవడము? చాలామంది యవనస్తులు లేకపోతే అధికారం కలిగిన వారు కూడా మరి మందిరం యువతలే ఉన్నారు. అంటే మరి ఆశీర్వాదాన్ని ఏం చేసుకుంటున్నారండి? వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అది ఎవరైనా సరే మరి దేవుని వాక్యం తెలిసిన వారైతే మరి మందిరము బయట ఉండడానికి ఇష్టపడరు.
ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందండి, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటుంది, మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అలాంటిది మర్చిపోయి మనం మందిరము యువతలుండి మన ప్రవర్తన మనం సరిచూసుకుంటున్నామంటే దేవునికి ఇష్టమైనది కాదు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా రావు. చాలా సందర్భంలో దైవ సేవకులు చెప్తా ఉన్నారు, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు లోపలికి రండి అని. మరి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే సరిపోద్దా? అసలు దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పటి నుంచి మనం ఎక్కడ ఉండాలండి? మందిరం లోపల ఉండాలి, బయట కాదు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి లోపలికి రావడం కాదు. మరి ఆ యొక్క ఆశీర్వాదం మనకు వస్తుందంటే రాదండి. ఎందుకంటే మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉన్నాయి, ఒక్కసారి మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాము. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన అన్నిటినీ మనం సరిచేసుకుని దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుని సన్నిధానంలో ఉండడం అంటే ఒక క్రైస్తవ జీవితం జీవించే మనము మరి దేవుని యందు మరి మన ప్రవర్తన సరిచూసుకోవాలని దేవుని వాక్యం మనతో సూటిగా తేటగా మాట్లాడుచుంది. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మందిరం లోపల లేకుండా మరి ఆ యొక్క మందిరము బయట నువ్వు ఉన్నట్లయితే నీకు ఆశీర్వాదాలు రావని ఇది నాన్న ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుని బయట ఉండేవారు ఉంటున్నామా? దేవుని మందిరం లోపల ఉండి మన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించవలసిన వారమైనా. లోపల ఉన్నంత మాత్రం ఆశీర్వాదాలు వస్తాయంటే రావండి. లోపల ఉన్నప్పుడు కూడా మన ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని ఆ వాక్యం మీద మన శ్రద్ధ నిలపాలి. అటు ఇటు తిరగకుండా, అనాలోచితంగా మనం ఉండకుండా, లేకపోతే నిద్రమత్తులుగా ఉండకుండా దేవుని వాక్యాన్ని ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలంట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఉంటామో అప్పుడు ఆ వాక్యము సూటిగా తేటగా మనతో మాట్లాడుతుంది. అప్పుడు మనకి రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాని మరి మందిరం లోపల కూర్చున్నాము, ఎదురు కూర్చున్నాం కదా, మరి ఆశీర్వాదాలు వస్తాయా మరి అంటే రావండి. దేవుని మందిరం లోపల ఉన్న ఎలా ఉండాలి? మన యొక్క శ్రద్ధ అంతా దేవుని వాక్యం మీద నిలిపేవారిగా ఉండాలి. అంతే, అలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నా. కాబట్టి ఈ దినాన్న నువ్వు దేవుని సన్నిధానంలో ఉండి నీ ప్రవర్తన సరిగ్గా ఉంచుకోలేకపోతున్నావేమో. లోకంలో మరి నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మరి అన్యాయము అక్రమము చేసే స్థితిలో నీ జీవిస్తున్నావేమో. లేకపోతే లోకంలో నీచమైన బూతులు నాడుతూ మరి దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైన పాత్రతను కలిగి నువ్వు ఉన్నావేమో. మరి అవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదండి. నువ్వెంత గొప్ప పని దేవుని మందిరం కోసం నువ్వు చేసినా, నువ్వు దేవుని మందిర పని విషయంలో కానివ్వండి, దేవుని విషయం ఎంత ప్రయాసపడి నువ్వు పని చేసినా కూడా నీకు ఆశీర్వాదం వస్తుందంటే తప్పకుండా ఆశీర్వాదం రాదండి. ఎప్పుడైతే మనము నీతి నిజాయితీ కలిగి మరి దేవుని సన్నిధానంలో ఉంటామో, అన్యాయంగా అక్రమంగా ఎవరిది సంపాదించుకోకుండా మరి ఎటువంటి వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి రాకుండా ఉంటాయి, అప్పుడు మాత్రమే మన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఇతరుల మీద నీచమైన మాటలు మాట్లాడేవారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఈ దినాన్న ఎదుటి వ్యక్తి గురించి ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావు, ఒక క్రైస్తవురాలుగా జీవిస్తున్నావు. అయితే ఒక వ్యక్తి గురించి నువ్వు నీచంగా చెప్తున్నావంటే మొదట ఎవరినైనా మనము ఏలెత్తి చూపినప్పుడు ఆ ఏళ్ళు మొదట ఎవరి వైపు చూపించుకోవాలండి? మన వైపుకి చూపించుకోవాలి. అంటే మన బ్రతికి ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది, మనం నీతి కలిగి ఉన్నామా, నిజాయితీ కలిగి ఉన్నామా, మనం ఎలా ఉన్నాం అనేసి మనని మనం పరిశీలన చేసుకుని మనము కరెక్ట్గా ఉంటే, మనము నీతి నిజాయితీ కలిగి ఏ పాపము చేయకుండా, ఎటువంటి అన్యాయము అక్రమము చేయకుండా మరి మనం నీతికి నిలబడినప్పుడు ఎదుటి వారి గురించి చెప్పే అర్హతను పొందుకుంటాం. అంతేకాని వాళ్ళు అలాంటి వారు, వాళ్ళు ఎలా తిరుగుతారు అలాగ తిరుగుతారని ఒకళ్ళ గురించి నువ్వు నీచంగా మాట్లాడావనుకో, మరి ఆ నీచంగా మాట్లాడిన వారు ఒకవేళ నీ వైపు నిన్ను నువ్వు సరిచేసుకోకుండా
ఇతరులని ఏలెత్తి చూపించే అర్హత లేదని దినాన్న ఆయన నీతో సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు. నువ్వు అక్రమంగా బతుకుతున్నావు, అన్యాయంగా సంపాదించుకుంటున్నావు, వ్యభిచారం చేస్తూ ఉంటున్నావు. అలాంటి నువ్వు ఎదుటివారి గురించి మాట్లాడే అర్హతని ఏ విధంగా కలిగి ఉన్నావని ఆయన ఈ దినాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి బ్రతుకుతూ ఇతరులని నువ్వు వేలెత్తి చూపించినప్పుడు నీ బ్రతికేంటో నువ్వు సరిచేసుకోమని దేవుడి దినాన్న హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తన, మనం నడిచే విధానం ఎలా ఉందో మనం సరిచేసుకుని మరి ఇతరులకు చెప్పేవారు ఉండడానికి పరిశుద్ధ ఆత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయనా. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని నీ వాక్యము సూటిగా తేటగా మాతో మాట్లాడుచుంది ప్రభా. నీ సన్నిధానంలో మేము అనాలోచితం కలిగి ఉన్నామేమో. నీ సన్నిధానంకి వస్తూ తండ్రి నాయన ప్రభా, నీ ఆశీర్వాదాలను కోల్పోయి తండ్రి మందిరం వెలుపల నాయన మేము కూర్చుండేవారికి ఉన్నామేమో నాయన. ఒకవేళ మందిరం లోపల కూర్చున్నప్పటికీ తండ్రి నాయన మా ఆలోచనలు అనాలోచితంగా ఉన్నాయేమో, నిద్రామత్తులు కలిగి ఉన్నాయేమో. ఒక్కసారి ఆలోచించుకునే కృప మాకు దయచేయండి. మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని, మా ప్రవర్తన సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇతరులని అవమానపరుస్తూ ఇతరుల గురించి నాయన నీచమైన రీతిగా మేము వర్ణిస్తూ తండ్రి నాయన ప్రభా, మా బ్రతుకు మేము సరిచేసుకోలేని వారిగా బ్రతుకుచున్నామేమో నాయన. అలాంటి బ్రతుకులుంటే మాలో నుంచి తీసివేసి నాయన ప్రభా, నీ మందిరానికి వెళ్ళినప్పుడు మా ప్రవర్తన సరిచూసుకునే వారు ఉండడానికి నీ కృప అనుగ్రహింప చేయమని ప్రభా, ఇక చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.